నిన్ను నువ్వు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి సినిమాలో స్టోరీలో క్యారెక్టర్ లాగే అలాగా వెళ్ళిపోయావు. మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా నేనే కనిపిస్తుంటే మరి ఎట్లాగే నిన్ను అందరూ బాగా గుర్తుపెట్టేస్తారు బురక వేసుకెళ్ళావు. లేదు సార్, అంటే సినిమా స్టార్ట్ అయ్యేకెళ్ళి లైట్ లేసే లోపల వచ్చేయడం. నాకు పెద్దవాళ్ళును వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేసాం, మళ్ళీ వస్తున్నాం మేము ఈ సినిమా. చాలా రోజులే నవ్వుకుని. నువ్వు టెలివిజన్ ప్రోగ్రామ్ లోకి వస్తే ఓ వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటావు. చూసి డౌట్ రావడం. ఒక రొమాంటిక్ హీరో, రొమాంటిసిజం లేకపోతే యాక్షన్, మనకున్నవే తక్కువ జోనర్స్. అంటే నేను ఒకే దాని మీద స్టిక్ అయ్యే. వాట్ వాజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ప్రదీప్? మెయిన్ ఛాలెంజెస్ హంగ్రీ మంకీస్. ఎస్, హంగ్రీ మంకీస్, వెరీ హంగ్రీ మంకీస్. అస్సలు నిద్రపోను సార్ అసలు. అంటే అది అదే సరదాలు తీర్చుకోవడం మొదలెడితే సరదా తీరిపోతుంది. అది గ్యారంటీ తీరిపోతుంది, తీర్చేస్తారు. అంటే వాట్ ఈస్ యువర్ గేమ్ బిహైండ్ దిస్? దేర్ ఇస్ అ పాయింట్ కాల్డ్ రిస్క్. బట్ నువ్వు కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా నువ్వు స్లిమ్ అయిపోయి పూర్వం కన్నా కూడా 6 ప్యాక్ చేసి రెడీగా ఉండాలి ఎప్పుడైనా. అది రెడీ ఉంది కదా అని అన్ని అలాంటి కథలు తీసుకోకూడదు. మెగా పవర్ స్టార్ ఎస్ సార్ రామ్ చరణ్ గారు సపోర్ట్ చేసి అసలు హి హస్ గివెన్ ఏ వెరీ హ్యూజ్ డ్యూరేషన్ ఫర్ యూ. సో పెద్ద షూటింగ్కి వెళ్ళడం జరిగింది నేను. ఫెంటాస్టిక్ విజువల్స్, అసలు ఆ మేకింగ్ స్టైల్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ. వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లాన్? అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ అ హీరో, లీవింగ్ యువర్ టెలివిజన్ ఏరియా? బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హీరోలు వేళ్ళు పెడతారు, కాళ్ళు పెడతారు, కథను మార్చేస్తారు, సీన్లు మార్చేస్తారు. నువ్వు అలాంటి ప్రయోగాలు, ప్రయత్నాలు వాటికి పాల్పడలేదా నువ్వు? నేను ఆన్ స్క్రీన్ బట్ బెటర్ ఆఫ్ తో చేసుకున్న షేరింగ్ కానీ లేకపోతే బెటర్ ఆఫ్ చేసుకునే షేరింగ్ కానీ, yes sir, ఆర్ యు నాట్ మిస్సింగ్ దట్? I'm not missing sir, I'm waiting for it. అసలు యు ఆర్ మోర్ ఇంటూ మోర్ ఫ్యామిలీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. నాది పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం, జగమంత కుటుంబం అన్నది అని పాటలాగా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. నిన్ననే మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి చాలా మంచి రిపోర్టు, చాలా మంచి సినిమా చూసామన్న ఒక ఫీలింగ్ ఆడియన్స్ నుంచి, ఆ రెస్పాన్స్ అన్నిటినీ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మా హిట్ టీవీ స్టూడియోకి ఈ ఇంటర్వ్యూకి ఆ సినిమా సంబంధించిన సక్సెస్లో తను పొందిన అనుభూతుల, అభిప్రాయాల గురించి పంచుకోవడం కోసం వచ్చిన ది మోస్ట్ ఎమినెంట్ యాంకర్, టెలివిజన్ సెట్స్లో ఇప్పుడు ప్రతిరోజు చూసే మాచిరాజు ప్రదీప్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Yes sir. రియల్లీ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. Yes sir. కదా? Same here sir. ఎన్నాళ్ళ కష్టం, అయ్యో ఎన్నాళ్ళ శ్రమ, sir. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, నిన్న రిపోర్టు. Yeah హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సార్ వెరీ ఎక్సైటెడ్ సార్. అంటే 2 ఏళ్ళు వెయిట్ చేసాము. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఎంటర్టైన్ అవుతారు అనే ఆశగా ఎదురు చూసాం. ఐ థింక్ నిన్న చాలా చాలా హ్యాపీయెస్ట్ డే సార్. మా యావత్ టీమ్కి ఇట్స్ అ బిగ్ బూస్ట్ సార్. అంటే ఇలా ఆడియన్స్ రావడం, థియేటర్స్లో అందరూ అంతలా నవ్వుతుంటే ఓకే మనం తీసుకున్న కాల్స్ చాలా బాగా పనిచేసాయి అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్. అండ్
ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ అస్ సార్, April 11th. ఓకే Yeah. ఓకే. అంటే యుఎస్లో కూడా థియేటర్లు గట్ట పెంచుతున్నారని వింటున్నాం. అవును సార్, ఐ థింక్ రెస్పాన్స్ ఇస్ గ్రేట్. అండ్ అక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావడం మొదలు పెట్టారు. అండ్ హోప్ఫుల్లీ ఈ వీక్ ఎండ్ వచ్చే టైంకి డబల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. వెరీ నైస్. అంటే నేను సినిమా చూశాను కాబట్టి నాకు అనిపించింది అనమాట, ఇన్ జనరల్గా నీకు ఒక స్టార్డమ్ ఉంది, నీకు ఒక ఫాలోయింగ్ ఉంది, ఇన్ ది సెన్స్ యు ఆర్ మోర్ సీన్, చాలా ఎక్కువ రోజులుగా టెలివిజన్స్లో. బట్ ఆ సినిమాలో ఎక్కడ నిన్ను నువ్వు ఎక్కువ హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయకుండా, బీయింగ్ ఎ ట్రంప్ కార్డు నువ్వు ఒక్కడే బాగా తెలుసు పబ్లిక్, ఆఫ్ కోర్స్ సత్య వాళ్ళందరూ ఉన్నారనుకో మన గెటప్ సీన్ వాళ్ళు, బట్ హీరోగా యూఆర్ ది ట్రంప్ కార్డ్ ఆఫ్ ది ఫిల్మ్. బట్ నిన్ను నువ్వు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి సినిమాలో స్టోరీలో క్యారెక్టర్ లాగే అలాగా వెళ్ళిపోయావు, దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? సార్ అంటే ఫస్ట్ నుంచి కృష్ణ అనే క్యారెక్టర్ ఎప్పుడైతే నాకు తెలిసిందో, సో వీ వాంట్ టు స్టిక్ టు ద క్యారెక్టర్. లేకపోతే కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వేరే ఛాయలు కనపడకూడదు, ఆర్ ఇది ఏంటంటే ఒక కథలో పాత్రలన్నీ కరెక్ట్ టైమింగ్లో ఉంటేనే కథ రీచ్ అవుట్ సార్, లేకపోతే ఓన్లీ కామెడీ ఉంటుంది, లేకపోతే ఓన్లీ స్టోరీ అవుతుంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ అ స్టోరీ. మేము ఎంటర్టైనింగ్గా చెప్దాం అనుకున్నాం. సో చెప్దాం అనుకున్నప్పుడు హెవీ లోడ్గా కానీ అన్ని డైలాగ్స్ నేనే చెప్పేసి మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా నేనే కనిపిస్తుంటే కథలో కృష్ణ ఒకడే కనిపిస్తాడు, అప్పుడు కథ కనిపించదు. సో మాకు మెయిన్ హీరో మా సినిమా కథ సార్. సో ఆ కథనే హీరోగా చూపించాం, అంతే కథనే ఎలివేట్ చేస్తూ వచ్చాం. హీరోని ఎలా అయితే ఎలివేట్ చేస్తారో, హీరోకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో, మేము కథని హీరోగా ఫీల్ అయ్యాం కాబట్టి కథను లేపాం. అంటే అందులోని పాత్రలు కానీ ప్రతి క్యారెక్టర్, అందుకే ఒక ఆర్క్ ఫినిష్ చేసాం సార్. అంటే స్టార్ట్ టు ఎండ్ దానికి ఒక సర్కిల్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ర్యాండమ్గా నవ్వించడానికి కాకుండా కథలో వాళ్ళకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడే కథ ఒక అడుగు ముందు కదులుతుంది. అవును, ప్రతి క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా కథను ముందుకు జరుపుతూ సెకండ్ హాఫ్ లో కూడా వెన్నెల కిషోర్ వచ్చాక ఇంకొంచెం బాగా ఆయన రావడం, ఆయనకు వచ్చింది ఆయన మేనమావగా బ్రహ్మానందం గారు రావడం, ఆయన వీళ్ళందరినీ ఇలా చూడడం, ఇలా ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్డ్ అకార్డింగ్ టు. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది సార్, ఒక్కొక్కళ్ళు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఒకళ్ళు భోజనాలు చూసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు వచ్చిన గెస్టులను చూసుకుంటారు, ఒకళ్ళు డెకరేషను. సో అలాగా ఈ సినిమాలో ఈ కథలో ఒక ఇంట్లో పండగ జరిగితే, ఒక ఫంక్షన్ జరిగితే ఎలాగో అన్ని పాత్రలు వచ్చి అక్కడ కూర్చున్నాయి. అండ్ బేసిక్గా చాలా క్యారెక్టర్స్ కూడా చుట్టుపక్కల ఇళ్లలో చూసే అంకుళ్ళు, బాబాయిలు, మావయ్యల నుంచి వచ్చిన క్యారెక్టర్లు సార్ అవి. ఎస్ ఎస్, దట్ వాజ్ ఫెల్ట్. అంటే నువ్వే డబ్బులు పెట్టుకుని నువ్వే తీసి, అంటే దానికి సంబంధించి ఏ రకంగా మీరు ఫైనాన్స్లు గట్టి సెట్ చేసుకున్నారు నాకైతే తెలియదు కానీ, బట్ ఏదైనా నీ తాలూకు పర్సనల్ ఎఫర్ట్ అన్నది మాత్రం తెలిసిన. నీ పర్సంటేజ్ ఎంత, ఫైనాన్స్ పర్సంటేజ్ ఎంత నేను అడగను. బట్ అందులో ఎక్కడో అక్కడ చిన్న మానవ స్వార్థం అన్నది ఒకటి ఉంటుంది కదా. మనం 4 సాంగ్స్, మనకి ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక క్లైమాక్స్ లో ఒక ఐటమ్ సాంగ్, ఇలాగేం అనిపించలేదు? లేదు సార్ అసలు డెఫినెట్లీ. ఎందుకంటే నేను కథ విన్న రోజు నుంచి నాకు చాలా సరదా అనిపించింది. అండ్ నేను ఇలాంటి ఒక కథ చెప్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే సార్ ఇప్పుడున్న కరెంట్ లైఫ్లో 2.5 hours కనీసం రిలాక్సేషన్ దొరికితే చాలా హ్యాపీ. నేను సినిమాకి వెళ్ళినా అదే ఎత్తుక్కుంటాను. సో మాంగ్స్ అండ్ మంకీస్ టీమ్ ఫామ్ అయినప్పుడు కూడా, మా ప్రొడక్షన్ హౌస్ ఫామ్ అయినప్పుడు కూడా, వేర్ మై ఫ్రెండ్స్ అండ్ మై పార్ట్నర్స్ అందులో ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కంటే మోర్ పవర్ఫుల్ మై టైం సార్. నా కరెంట్ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను మాంగ్స్ అండ్ మంకీస్లో, మనీ కంటే ఎక్కువ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్యాషనేట్ పీపుల్ అంతా కలిసి ఒక చోట చేరాం కాబట్టి మేము ఎక్కడ ఫైనాన్సెస్, పర్సంటేజ్లు ఇవి ఎక్కడ టెన్షన్ పడలేదు, అవేం ఆలోచించలేదు సార్ అసలు. బికాజ్ ఏది టైంపాస్ చేయట్లేదు. సో ఈ అమౌంట్స్ కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హార్డ్ అండ్ మనీస్ ఏమైనా ఇన్వాల్వ్డ్ ఉన్నా, వీ వాంటెడ్ టు మేక్ ఎ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ కోసం ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ ఆ ప్రోడక్ట్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఓకే 2 years వాట్ ఎవర్ వీ స్పెంట్ ఇట్స్ వర్త్. మేము దేనికైతే ఖర్చు పెట్టామో న్యాయంగా దాన్ని ప్రేక్షకుల ముందుకు చూపించగలిగాం. అండ్ దట్ ఈస్ సీన్ ఆన్ ద స్క్రీన్. ఆ స్క్రీన్ మీద కనిపించింది ఆ క్వాలిటీ. చాలా బాగుంది క్వాలిటీ. అసలు కెమెరా వర్క్ కానీ, ఆ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ప్రతి నైట్ తీసిన సీన్స్, డే లైటింగ్లు, ఆ రెజల్యూషన్స్ గట్ట చాలా బాగా ఎక్స్పర్టైజ్ కనిపించింది స్క్రీన్ మీద. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ సార్, నితిన్ భరత్. వాళ్ళ టేస్ట్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది,
బికాజ్ ఇలాంటి ఒక కథని ఇంత పొయిటిక్గా చూపించాలంటే, ఇంత ఫన్ ఎంటర్టైనర్తో చూపించాలి అని వి ఆల్ టుక్ కేర్ సార్. ఎస్, మీ బ్యానర్ మీనింగ్ సినిమాలో బాగా కనిపిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్, ఎస్ సార్. వాళ్ళందరూ 60 మంది మంకీసే, ఎస్, మీరందరూ మాంక్స్. మాంక్స్లా నటించే మంకీస్ మేము కూడా. కానీ ఏది చేసినప్పటికీ ఫైనల్గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ స్పెండింగ్ Yes. అండ్ ఫైనాన్సెస్. ఇవన్నీ దే ప్లే మేజర్ రోల్ కదా. So ప్యాషను, ఈస్థెటిక్స్, ఇవన్నీ మనకి. డిజైర్స్, ఇవన్నీ మామూలు రన్ ఆఫ్ ది మిల్. అవును. బట్ యు ఆర్ వెరీ బిజీ యాంకర్, ఎర్నింగ్ లాట్ దేర్. అదంతా వదిలేసి అక్కడ వదులుకుని ఇన్కమ్ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టి ఉన్నది దాచి వాళ్ళ దగ్గర వెళ్ళారా? ఇది వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్ ఇన్ యువర్ మైండ్ ప్రదీప్? అంటే వాట్ ఈస్ యువర్ గేమ్ బిహైండ్ దిస్? అంటే సార్, సమ్వేర్ ఎక్కడో ఏదో పాయింట్ దగ్గర దేర్ ఇస్ అ పాయింట్ కాల్డ్ రిస్క్, బట్ ఇట్ షుడ్ బి అ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే వాట్ ఎవర్ వీ ఎర్న్డ్ మోర్ దాన్ మనీ, ద నేమ్ ఏదైతే సంపాదించుకున్నామో, ఏదైతే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసామో ఆడియన్స్లో, ఆ ఇంప్రెషన్కి తాలూకా సినిమా చేస్తున్నందుకే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టగలిగాను. నేను దీనన్నిటికీ ఎవే పని చేయడం కోసం అవన్నీ పక్కన పెట్టేసి వేరే దాని మీద కనుక నా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తుంటే నేను భయపడేవాడినేమో. కానీ నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే నేను ఐ థింక్ ఈ ఆఫీస్ రూమ్లోంచి అంటే ఈ క్యాబిన్ నుంచి ఈ క్యాబిన్లోకి మారానని ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు ఇది రిస్క్గా తీసుకోలేదు సార్. అంటే ప్రాపర్ కథతో వస్తున్నాను, ప్రాపర్ క్యాస్టింగ్తో వస్తున్నాను, అండ్ ఇలాంటి ఒక సినిమా మేమేమైతే సెన్సిబిలిటీస్ మెయింటైన్ చేస్తామో టెలివిజన్లో కానీ నా షోస్లో కానీ, నేను నా షోస్ అన్నిటినీ ఎలాంటి ఆడియన్స్కి అడ్రస్ చేస్తూ ఉంటాను, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ అడ్రస్ చేస్తాను నా షోస్ని. సో నా సినిమాని కూడా అదే ఆడియన్స్కి నేను అడ్రస్ చేయాలి అని అనుకున్నాను, బికాస్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టేజెస్ ఐ మీన్. సో నేను వేసే ఈ చిన్న చిన్న బేబీ స్టెప్స్లో, నేను టెలివిజన్లో ఎలా అయితే బేబీ స్టెప్స్ వేస్తున్నప్పటి నుంచి నాకు ఆడియన్స్ ఉన్నారో, నన్ను పట్టుకుని 2 చేతులు పట్టుకుని నడిపించారో, నేను వాళ్ళనే ఇక్కడికి తీసుకొస్తున్నాను. బికాజ్ ఇక్కడ కూడా నాది ఇది బేబీ స్టెప్స్ కాబట్టి. అంటే నేను ఫస్ట్ డే నేను మార్నింగ్ షో నుంచి ఐ హ్యావ్ బీన్ టు సమ్ 6 to 7 థియేటర్స్ సార్. చాలా థియేటర్స్కి నేను వెళ్ళినట్టు కూడా తెలియదు ఎవరికి. సో బికాజ్ నేను ఏం జరుగుతుందో చూడడం కోసం పీపిన్, ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ జరగకూడదు, ఎక్కడ ఏం మరి జరగదు. ఎట్లాగే నిన్ను అందరూ బాగా గుర్తుపెట్టేస్తారు బుర్రక వేసుకెళ్ళి? లేదు సార్, అంటే సినిమా స్టార్ట్ అయ్యేకెళ్ళి లైట్ వేసే లోపల వచ్చేయడం. ఓకే, అంటే కడుపు నిండిపోయే విషయం ఏంటంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే చూడడం, ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ సార్. కదా మరి. అండ్ నాకు ఇంకా ముచ్చటేసింది 50 ఏళ్ళ వయసున్న వాళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, అంటే పని కట్టుకుని అరే ఈ సినిమా చూడాలి బాగుందంట అని బయటకు రావడం నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎమోషనల్. లేడీస్ అందరు రావడం, ఫ్యామిలీస్ రావడం, అండ్ నిన్న ఫస్ట్ డే హౌస్ఫుల్స్ అని నేను విన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో, ఇంకా బికాస్ వీఆర్ స్టిల్ ఎమర్జింగ్ సార్, వీఆర్ స్టిల్ గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్. మేము ఇంకా రీచ్ అవుట్ అవుతున్నాం. నిన్న మొదటి రోజు శుక్రవారం వాటిల్ని తట్టుకుని, అంటే మిగతా సినిమాలు అన్ని కాంపిటీషను, థియేటర్స్, వీకెండ్ కాబట్టి ప్రేక్షకులకి రీచ్ అవుట్ అవ్వడం, సినిమా బాగుందంటారా అని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అవుద్ది కదా సార్ యూజువల్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. పొద్దున్నుంచి వస్తున్న రివ్యూస్ కానీ, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు అసలు దెర్ ఇస్ నో అదర్ కమెంట్ సార్. అదిరిపోయింది, మేము నవ్వుకున్నాం, థ్యాంక్ యూ. ఇది నేను 99% విన్నాను సార్. అండ్ సో ఏం జరుగుతున్నా వెనకాల ఇందాక మీరు అన్నట్టు అవన్నీ మర్చిపోయాం సార్. రిస్క్ ఫ్యాక్టరు ఆర్ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి మారామని ఎందుకో గుర్తురాలేదు సార్. ఐ థింక్ వీ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అప్రిషియేషన్. సో వీఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఎంటర్టైన్. వాళ్ళు ఎంటర్టైన్ అయితే చాలు సార్. ఎంటర్టైన్ అవుతున్నారు అంటే, నేను మై క్వశ్చన్ అగైన్ ఐ విల్ రిపీట్. ఒక దాంట్లో బాగా మనీ స్పిన్నింగ్ దాంట్లో ఉండి దీనిలోకి వచ్చి ఒక రిస్క్, అఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు ఏదో ఒక మైండ్లో ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది కెరీర్లో. ఒక గేమ్ ప్లాన్. ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంతమంది ఉంటారు, ఏదో ఎవరో తీసే సినిమాల్లో చిన్న పెట్టుబడి పెడతారు, అది బాగుంది అనుకుంటే ఇంకేదో చేస్తారు, తర్వాత వాళ్ళు ఫైనల్గా వచ్చి ఫిల్మ్ నగర్లో కూర్చుంటారు పెద్ద ఆఫీస్ తీసుకుని సినిమాలు చేస్తామని చెప్పి ఒక గేమ్ ప్లాన్. అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్? అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ అ హీరో లీవింగ్ యువర్ టెలివిజన్ ఏరియా? అంటే సార్ దెర్ ఇస్ నథింగ్ లీవింగ్ అండ్ సెలెక్టింగ్ సార్. ఇప్పుడు ఇంక ఈ జనరేషన్లో ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వేస్ వచ్చింది. ఇప్పుడు చాలా చాలా విధాలుగా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రేక్షకుల్ని. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వైవల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను ఆలోచించింది ఏంటంటే సార్, హౌ ఇట్ ఈస్ కమింగ్,
నేను టెలివిజన్ ఎలా వచ్చినప్పుడు తీసుకున్నాను, నేను ప్లాన్ చేయలేదు. బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే అడపదడప ఇది చేస్తూ ఉండాలి అని నేను అనుకోలేదు. బికాస్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను టెలివిజన్ చేశాను. అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ ఫిలిం, ఐ వాంటెడ్ టు బీ రియల్లీ స్పెషల్. అంటే కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు అన్నీ మీరు అన్నట్టు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్తో రాకపోతే ఏదో వచ్చింది, ఛాన్స్ వచ్చింది, యాక్ట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ అది చేసుకుంటే కాదు కదా. ఐ వాంట్ టు బి సీరియస్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో ఇటే ఉంటానేమో సార్, బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ అదే నీ గేమ్ ప్లాన్ ఏంటన్నా అది అడిగింది. మీరే గేమ్ ప్లాన్ అన్నారు, ఎలా చెప్తాను సార్? గేమ్ ఐడియా అట్లీస్ట్ దేర్ నథింగ్ ఎ సీక్రెట్ సార్. దేర్ ఇస్ నథింగ్ ఎ సీక్రెట్. ఎందుకంటే యూఆర్ వెరీ సీరియస్ ఇన్ టు దిస్ బిజినెస్ కదా, బిజినెస్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ బిజినెస్ ఆఫ్ బికమింగ్ ఏ హీరో, ఆల్ దట్. కానీ అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని జరగలా. ఇది టెలివిజన్లో ఇట్స్ సో హ్యాపెండ్. సోమన్ బాబు గారు ఎప్పుడు అంటుండేవారు, ఇట్స్ సో హ్యాపెండ్ అండి నా కెరీర్ అని. అలాగే ఇప్పుడు బట్ దిస్ ఈజ్ ఎ వెరీ ప్లాన్డ్ అటాక్. ఎస్ సార్. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కానీ అంతకుముందు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని కానీ, అంటే ఇప్పుడు మీ ఎఫర్ట్, మనీ పుట్టిన్, అవన్నీ మేజర్ ఇంగ్రీడియంట్స్ అండ్ మేజర్ ఈక్వేషన్స్ కదా అవి. అవన్నీ దేర్ ఆల్ సాటిస్ఫైడ్ ఈ సినిమా రిలీజ్ ముందు? ఎస్ సార్, అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్. అవునా? యా, నా ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ అదే సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ప్యాషన్ కొద్దీ వాళ్ళ హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి మేమంతా కలిసి మా సరదాలు తీర్చుకున్నాం, లేకపోతే మాకు ప్యాషన్ ఉందని చెప్పి మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని ఫస్ట్ డే నుంచే డిసైడ్ అయిపోయింది. దట్ ఏంటంటే వెన్ వీఆర్ ప్లాటింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్, ఇది బిజినెస్ మాడ్యూల్. ఎందుకు చేస్తున్నాం, మా క్రియేటివ్, మా పర్సనల్ ప్యాషన్స్ వేరు. బట్ వెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్, అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇదంతా ఒక బిజినెస్ మాడ్యూల్. ఇంత ఇన్వెస్ట్ చేసాం అండ్ దీనిని ఇంత మల్టిప్లై చేస్తున్నాం, ఇన్ని రిటర్న్స్ రాకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసింది వేస్ట్ అవుతుంది. అంటే ఇట్స్ ఎ ఫ్లాప్ ప్రాజెక్ట్ కింద అవుతుంది. నో మ్యాటర్ వాట్, ఓటీటీ శాటిలైట్ డీల్ ఎలా కుదురుతుంది, థియరిటికల్ రన్ ఎంత క్రియేట్ చేయగలం, ఈ ఓవరాల్ బడ్జెట్ మా రికవరీలో ఎంత ముందు కవర్ చేయబోతున్నాం, ప్రీ రిలీజ్కి ముందు మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఎంత పర్సంటేజ్ ఆల్రెడీ సేఫర్ సైడ్కి తీసుకురాగలుగుతున్నాం, థియరిటికల్ బిజినెస్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, అది మేము అచీవ్ చేయాలంటే మనకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో హౌ వెల్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్, ఈ స్ప్రెడ్ ఎలా ఉంది, ఈ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ ద డే 1 డిసైడ్ అయినాం సార్. అండ్ ఆ డే 1 టార్గెట్స్ మేము రీచ్ అయిపోయాం. ఏదైతే ప్లాన్ చేసామో అది రీచ్ అయ్యాం. అండ్ నౌ ఇక్కడి నుంచి థియరిటికల్ రన్ మేము ఎలా అయితే సర్వైవ్ అవుతుందో, మేము థియరిటికల్ రన్ పెట్టుకున్న టార్గెట్ అలా రీచ్ అవుతాం. వెరీ నైస్. ఇప్పుడు తర్వాత నువ్వు ఒక టెలివిజన్లో ఒక సూపర్ స్టార్గా, ఒక స్టార్ యాంకర్గా నువ్వు డెవలప్ అయిన తర్వాత యూ హ్యావ్ మెనీ మోర్ ఫాలోవర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెలివిజన్ సెట్స్. మాచిరాజ్ ప్రదీప్ ప్రోగ్రామ్ వస్తున్నదంటే ఐ నో ఫ్యూ ఫ్యామిలీస్ హూ హుక్ టు ద స్టేడ్ గ్లూడ్ టు ద టెలివిజన్ సెట్స్. అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఆడియన్స్గా మారిన ఒక ఇంపాక్ట్ నీకు ఏమైనా కనిపించిందా మొన్న రిలీజ్లో? డెఫినెట్లీ కనిపించింది సార్. అంటే కదిలొచ్చి బయటికి సినిమా థియేటర్ దాకా వచ్చి సినిమా చూస్తున్నారంటే అది అక్కడి నుంచి వచ్చినదే, లేకపోతే నేను పరిచయం లేని వ్యక్తిని కదా. సో వాళ్ళు అరే మనోడిది సినిమా ఏదో వచ్చిందంట, బాగుంది అంటున్నారు అని ఒక ఇట్స్ నాట్ దాని ఏమంటారు సార్, అమ్మో రిలీజ్ అయిపోయింది పరిగెత్తుకుంటూ మనం అర్జెంటుగా ఈ సినిమాలు చూడాలి అనే స్టేజ్ కాదు అది. అదేంటంటే ఒక గుడ్ విల్, అంటే ఒక ఒపీనియన్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. తన సినిమా ఇలా ఉంటుందేమో, సరదాగా ఉంటుందేమో, తను నవ్విస్తాడు కదా, ఆ సినిమా కూడా అలాగే నవ్విస్తాడేమో, వెళ్దాం పదండి అనేది మేము చాలామంది దగ్గర నుంచి చూసాం. చాలామంది లేడీస్ మా వారిని అడిగి తీసుకొచ్చాను నేను ఈ సినిమాకి. అండ్ నిన్న కూడా మేము చాలామంది వచ్చి కపుల్స్, ఫ్యామిలీస్ వచ్చి కలిసినప్పుడు పెద్దవాళ్ళు, అంకిల్స్ వాళ్ళు అదే చెప్తున్నారు, చంపేస్తుందండి మా తీసుకురాకపోతే, మామూలు విషయం కాదు ఈ సినిమాకి. సో అందుకే ఆఫీస్ అయిపోగానే తీసుకొచ్చాను, బికాజ్ నేను వర్కింగ్ డేస్ ఉన్నాయి కదా, ఫ్రైడే. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు, మీరు ఇందాక అన్నట్టు ఇంట్లో కూర్చొని టీవీ షోస్ చూస్తూ ఉన్నారు కాబట్టి థియేటర్ రావడానికి వాళ్ళల్లో ఉన్న ఆ అభిమానం కానీ, ఒక ఒపీనియన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది సార్. అండ్ మాకు అది నిలబెట్టుకున్నామన్న ఆనందం కలిగింది. అంటే ఎస్పెషల్లీ లేడీస్ సార్, ఎస్పెషల్లీ లేడీస్. ఎస్, ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్. ఐ థింక్ తల్లిలాగా, అక్కలాగా, చెల్లిలాగా, ఇంట్లో ఎలా అయితే ఎక్కువ మాట్లాడకపోయినా మన బాగోలు చూసుకుంటారు. మన అబ్బాయి అన్న సినిమా, అరే మనోడు సినిమా వచ్చింది. నాకు పెద్దవాళ్ళును వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఏం కంగారు పడకమ్మా, సినిమా చాలా బాగుంది, మేము సూపర్ ఎంజాయ్ చేసాం, మళ్ళీ వస్తున్నాం మేము ఈ సినిమా, చాలా రోజులే నవ్వుకుని.
అంటే ఫ్యామిలీ బయటకు వచ్చి ఎంజాయ్ చేసిన సినిమా చాలా తక్కువ అమ్మాయి ఈ మధ్యకాలంలో మేము. సో మాకు ఇది అవుటింగ్ లాగా ఉంది, సరదాగా అందరం వచ్చి నవ్వుకున్నాము అని వాళ్ళు చెప్తుంటే ఐ థింక్ కరెక్టే, దిస్ ఇస్ వాట్ వీ ప్లాన్డ్. అంటే వీళ్ళ కోసం మనం ఈ సినిమా చేసాం. వాట్ యు డిజైన్డ్. అంతే సార్. అంటే ఇప్పుడు డే 1 ఉందనుకోండి సార్, సినిమా లవర్స్, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యూజువల్లీ మార్నింగ్ షో మ్యాట్నీస్ అన్నీ వాళ్ళు వస్తారు. మనకు తెలిసిన వాళ్ళు, మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీడియా రివ్యూస్, వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ కదా సార్, మనంతా ఇది ప్రొఫెషన్. సో డే 1 వీ ఆల్వేస్ డిసైడెడ్ ఇట్ ఇస్ ప్రొఫెషనల్ పీపుల్ వాచింగ్ ది ఫిల్మ్. అవును. బట్ ఆర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ దేర్ ఫ్యామిలీస్. ఇప్పుడు మీరు సినిమా చూడడానికి ఫస్ట్ డే వచ్చారు సార్, కానీ మీ ఫ్యామిలీ సెకండ్ డే చూస్తారు, థర్డ్ డే చూస్తారు, ఎందుకంటే ఫస్ట్ డే మీరు బాగుందని చెప్తారు కాబట్టి. సో ఫస్ట్ డే ఇస్ ప్రొఫెషనల్ డే ఫర్ ఎ సినిమా. వీ ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఫర్ వాట్ యూ సే సార్, దాన్ని ఎలా అంటాం, టెస్ట్ అండ్ రన్ కాదు, కానీ ఫస్ట్ డేకి మేము కంగారు పడలేదు సార్ అసలు. వీ నో ద రిజల్ట్ ఫస్ట్ డే, ఎలా ఉంటుందో రిజల్ట్ మాకు తెలుసు, ఎలాంటి ఒపీనియన్స్ ఇస్తారో తెలుసు, అండ్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ సార్. మేము 1 వీక్ బ్యాకే మేము ప్రిపేర్డ్ ఉన్నాము ఫస్ట్ డే 1 కోసం. మా అందరికీ ఆశ శని ఆదివారాలు బై మౌత్ ఆఫ్ వర్డ్. చాలామంది చెప్తారు సార్, నాకు కూడా ఈ సినిమా రిలీజ్ మీద చెప్పారు, ఒక బ్యాడ్ ఫిలిం అంటే ఫిలిం చేసేటప్పుడు అది బ్యాడ్ అని ఉండదు ఎవరికి, అందరూ కష్టపడతారు, అందరూ బాగా చేయాలి అని. డే అండ్ నైట్స్ పని చేస్తారు, అదే టైమ్స్, అదే ఎఫర్ట్స్, స్వెట్, బ్లడ్ అంతా. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని కనెక్ట్ అవ్వవు సార్, ఆడియన్స్ మూడ్ బట్టి. అలాంటిది బ్యాడ్ ఫిలిం ఆ గంటలో తెలిసిపోతుంది సార్. ఇప్పుడు 1-2 అవర్స్లో ఇట్ ఈస్ స్ప్రెడ్, ఫస్ట్ హాఫ్కే తెలిసిపోతుంది, ఇట్ ఈస్ అవుట్ అండ్ తెలిసిపోతుంది అందరికీ. కొన్ని సినిమా సాయంత్రానికి వాష్అవుట్ అవ్వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యా, బట్ పెద్ద సినిమాలు, పెద్ద సినిమాలకి జరిగింది అది. బట్ గుడ్ ఫిలిం సార్, గుడ్ ఫిలింకి ఇట్ విల్ టేక్ టైం అని మేము రియలైజ్ అయ్యాము. మేము అది ముందు నుంచి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాం. ఒక సినిమా బాగుందని, బాగాలేదని చెప్పడం చాలా ఈజీ, ఒక వర్డ్తో టైప్ చేస్తే తెలిసిపోద్ది అందరికీ, అరే బాగాలేదంటారా, బాగాలేదని. బాగుందన్న సినిమా వాళ్ళు అంత టైం తీసుకుని, అరే ఈ సినిమా చాలా బాగుంది, మీరు కూడా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు అని గుడ్ విల్తో స్ప్రెడ్ అయ్యేది టైం పడుతుంది ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. అండ్ వి బిలీవ్ ఈ సినిమా ప్రేక్షకుల సినిమా, అంటే ఆడియన్స్ ఆర్ ద హీరోస్, వాళ్ళే తీసుకెళ్ళాలి సార్ సినిమాని, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు మీతో వాళ్ళకి చెప్తున్నారు. ఎస్, కానీ బట్ సినిమా మేకింగ్లోకి అడుగు పెట్టే ముందు సరే 30 రోజుల్లో ప్రేమించడం వల్ల అనేది ఒక కైండ్ ఆఫ్, అది చిన్న లవ్, అదంతా అట్మాస్ఫియర్, ఎంటర్టైన్మెంట్, దట్స్ ఆల్ ఓకే. బట్ ఈ మధ్య రోజుల్లో సినిమా తాలూకు డైమెన్షన్ అన్నది పూర్తిగా మారిపోయింది. అంటే హై ర్యాంక్, హై ఆక్టెన్ ఫ్యాంటసీస్ లైక్ కల్కి అలాంటి సినిమాలు పక్కన వస్తున్నాయి, ఇంకో పక్కన అన్ని థ్రిల్లర్స్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళు థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఓటీటీల్లో ఎక్కడ చూసుకున్న థ్రిల్లర్స్, అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన థ్రిల్లర్స్, ఇలాంటి సినిమాలన్నీ కూడా మార్కెట్ ఈస్ క్రౌడెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అందులో అసలు వాట్ వర్ యువర్ గట్స్, ఇలాంటి ఒక స్టోరీతో ముందుకెళ్దాము ఎక్కడ అనిపించలేదా, అరే మన ఈ లైన్ అసలు ఏంటి, జరుగుతున్నది ఏంటి ప్రపంచంలో, మనం చేస్తున్నది ఏంటని అనిపించలేదా? లేదు సార్, ఎప్పుడు అనిపించలేదు. బికాస్ ఇప్పుడు అరటా కేసు భోజనం పెట్టినప్పుడు ముందో దోస కేసు, లేకపోతే కొబ్బరి పచ్చడి వేసి అన్నేసి పప్పు కూర, ఇట్ ఈస్ అన్నీ కావాలి. సో ఆడియన్స్కి ఇలాంటి కథ కూడా కావాలి, ఇలాంటి కథ కూడా చెప్పచ్చు, మనం ఇలా కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. ఇప్పుడు హై ఆక్టెన్ ఫిల్మ్స్ ఎలా అవుతున్నాయి, మెయిన్ కోర్స్ అది అయింది అనుకోండి సార్, ఇది స్టార్టర్ అవ్వచ్చు, డెజర్ట్ అవ్వచ్చు, ఇలాంటి సినిమా. సో ఇలాంటి సినిమా చూడడానికి కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఎందుకంటే అంత హై ఆక్టెన్స్ చూసినప్పుడు ఫర్ ఎ రిలీఫ్ ఇలాంటి ఫన్ ఎంటర్టైనర్ కూడా, యూనో ఇట్స్ ఎ టైం పాస్. నాకు హాలిడేస్, సమ్మరు, పిల్లలకి ఎగ్జామ్లు అయిపోయాయి, ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు, హనుమాన్ జయంతి, అంబేద్కర్ జయంతి, సో దేర్ వీకెండ్, గుడ్ ఫ్రైడే, దర్స్ అ లాంగ్ వీక్ అహెడ్ వేర్ జెంట్స్ అందరికీ కొంచెం ఆఫీసెస్ వాటి వర్క్ నుంచి రిలీఫ్ ఉంది, అండ్ స్కూల్ అందరికీ ఎస్టర్డే వాజ్ ద లాస్ట్ వర్కింగ్ డే, అండ్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ మేము అన్నీ చూసినప్పుడు, ఇన్ని అరేంజ్మెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి కథకే కదా సపోర్ట్ వచ్చేది. సో ఇంటిల్లిపాది కొంచెం స్ట్రెస్ ఫ్రీ, మెంటల్ ఫ్రీ ఉన్న టైంలో ఏ సినిమాకి వెళ్దాం, ఒక తెలుగు సినిమా ఏదైనా నవ్వుకోవడానికి ఏదైనా సినిమా ఉందా అంటే అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి. అదే మొన్న నేను అడిగినట్టుగా ప్రెస్ మీట్లో కూడా అడిగా, ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ తాలూకు మొత్తం మార్చేసుకుంటున్నారు, వాళ్ళ తాలూకా లుక్ ఏంటి, ఇంకోటి ఏంటి మార్చేసుకుని ఆ రగ్గడ్ రస్టిక్ లుక్లోకి వెళ్ళి సినిమాలు, అంటే ఆ గ్లామరు, పెయింట్ వేసిన స్క్రీన్స్, పెయింట్ వేసుకున్న ఫేస్లు, చమ్కీలు, డ్రెస్సులు అవన్నీ వదిలేశారు. నువ్వు మళ్ళీ అందులోకే యు లుక్డ్ గ్లామరస్, యూ లుక్డ్ వెరీ హ్యాండ్సమ్, అండ్ మోర్ ఇంపార్టెంట్గా
అసలు నువ్వు టెలివిజన్ ప్రోగ్రాంలోకి వస్తే ఓ వాగుడుకాయలా మాట్లాడుతూనే ఉంటావు మొదటి నుంచి అవును. ఫస్ట్ వరకు. అవును సార్. అదే నీ ఫోర్టే. ఎస్ సార్. నీ మాట్లాడడమే, నీ మాటలే నీ ఫోర్టే నీకు. అవును సార్. బట్ ఈ సినిమాలోని అన్ని 1 లేదా 2 మాటలు 3 మాటలు. అది నువ్వెక్కడ అరే నాకు నా డైలాగ్ లేవురా, నా సీన్ పేపర్ ఏదని అడగలేదా? లేదు లేదు సార్ ఎప్పుడు. ఎందుకంటే సార్ అక్కడ టెలివిజన్లో నా ఒక్కడికే మైక్ ఉంటుంది, ఇక్కడ 16-15 మందికి మైకులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది అందరికీ ఒక పాత్ర ఉంది అండ్ అందరూ కో ఎగ్జిస్ట్ అయితేనే ఆ క్యారెక్టర్స్ కథ చెప్తున్నట్టు టైం పాస్ అవుతుంది సార్. అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది ఎక్కడ అసలు మీటర్లో నేను ఇంకా ఇప్పుడు కూడా ఆలోచించట్లేదు అది. బికాజ్ కథ నడిపే పాత్రలో ఉన్నాను నేను. నేను నా కారణాలు, నా సిచ్యువేషన్లు, నేను ఆ ఊరు వెళ్ళడం, వాళ్ళు పెట్టిన రూల్స్ నేను ఫాలో అవ్వడానికి కష్టపడ్డం. సో దెర్ ఈజ్ మోర్ ఆఫ్ యాక్షన్ సార్. నా మాటల కంటే కథ నా ద్వారా చాలా చెప్పవడం జరిగింది. అండ్ త్రూ అవుట్ సినిమా నాకు జరుగుతున్న ఎమోషన్స్తో నాకు వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్గా మారారు. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ ఎంతసేపు చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు అన్న దానికంటే హౌ ఎంటర్టైనింగ్, హౌ ఎంగేజింగ్ ఇట్ ఇస్. బికాస్ సత్య అండ్ సీను కాంబినేషన్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించిన ఐ థింక్ ఇట్ వాజ్ అ హిలేరియస్ లాఫ్టర్. నేను సత్య కంప్లీట్ గా ఒక బ్లాక్ ని కాపాడితే గెటప్ సీన్ ఇంకో బ్లాక్ కాపాడి మధ్యలో తర్వాత బ్లాక్ లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ గారు రావడం, బ్రహ్మాజీ అసలు సీన్స్ పాన్ ఇండియా ప్రభాకర్ గా ఆయన రావడం, పాన్ ఇండియా ప్రభాకర్. సో వీళ్ళందరూ పాత్రలు నా లైఫ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళందరితో జరుగుతున్న ఇది అంత ఎంటర్టైనింగ్ గా క్యాచప్ అయింది. అండ్ స్పెషల్లీ అంటే నిన్నటి నుంచి అందరూ మాకు చెప్తున్నది నాది సత్యాది టైమింగ్కి చాలా మంది నవ్వుకున్నారు అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. ఎవరో చెప్పడం అంటే మేమే నవ్వుకున్నాం థియేటర్లో, డైరెక్ట్ గా మేము ఉన్నాం కదా థియేటర్. ఐ ఫెల్ వెరీ హ్యాపీ సార్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలా ఫోన్స్ వచ్చాయని నేను షేర్ చేసుకున్నప్పుడు మా టీంతో, మా టీం ఎంత సర్ప్రైజ్ అయ్యారంటే సార్, గుడ్ సినిమా ఆ వైబ్ని ఎలా క్రియేట్ చేస్తుందంటే యూజువల్లీ మీడియా సినిమా చూడడం, వాళ్ళు సినిమా చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు. బట్ చాలా మటుకు పర్సనల్ కాల్స్ రావడము, చాలామంది అభిమానం కొద్దీ ఒక మంచి సినిమా చూసామని మనస్ఫూర్తిగా చెప్పడం, ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. మాకు కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు మీడియా ఇలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి, మీడియా కూడా మాట్లాడుతున్నారు. అండ్ ప్రెస్ మీట్స్ జరిగినప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ ద మూవీ రిలీజ్ సార్ ప్రెస్ అంత కార్డియల్గా ఉండడం, అంటే గివ్ అండ్ టేక్ చక్కగా. యూఆర్ నాట్ ఎన్ ఎలియన్ కదా, మీడియాకి నువ్వే ఎలియన్ కాదుగా, యు ఆల్సో పార్ట్ ఆఫ్ ది మీడియా ఇన్ ఏ వే అండ్ యువర్ విత్ ది మీడియా. సరే ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ప్రదీప్ సినిమా వస్తున్నది అంటే ఎలా ఉంటుంది ఏంటంటే, మామూలుగా ఈ ప్రజెంట్ మేము రెగ్యులర్గా ఇండస్ట్రీలో వినేది ఏదో గుసగుసలు, చెవులు కొరుక్కోవడాలు, ఆఫీసుల్లో హీరోలు వేళ్ళు పెడతారు, కాళ్ళు పెడతారు, చేతులు పెడతారు, ముక్కు పెడతారు, ఇలాంటి కథను మార్చేస్తారు, సీన్లు మార్చేస్తారు అని నిన్ననే ఒక సినిమా గురించి జరుగుతుంది ఆల్రెడీ. నువ్వు అలాంటి ప్రయోగాలు, ప్రయత్నాలు వాటికి పాల్పడలేదా నువ్వు? లేదు సార్, అసలు నేను కథ ఏదైతే విన్నానో, ఏదైతే సీన్స్ అయితే విన్నామో ఒక్క ఇంచ్ కూడా మార్చలేదు సార్ అసలు ఏది. బట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి బెటర్మెంట్, సో ఓకే ఇలా అని. బట్ దెర్ ఈస్ నథింగ్ ఇన్వాల్వ్. అంటే క్రాఫ్ట్, ఆ క్రాఫ్ట్ వేరు సార్ అది. సో యూ షుడ్ బి అన్ ఎక్స్పర్టైజ్. బికాజ్ నేను ఆన్ స్క్రీన్ హ్యాండిల్ చేసుకోవాలి, నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆఫ్ స్క్రీన్ మా డైరెక్టర్స్ హ్యాండిల్ చేసుకోవాలి, అది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఆన్ స్క్రీన్ రావట్లేదు కాబట్టి నేను ఆఫ్ స్క్రీన్ వెళ్ళేవాడిని కాదు వాళ్ళ దగ్గరికి. అది బాగుంది, ఈ షేరింగ్ బాగుంది. ఎస్ సార్. వాళ్ళు ఆన్ స్క్రీన్ ఉండరు, నువ్వు ఆఫ్ స్క్రీన్ ఉండట్లేదు. గుడ్. వాళ్ళు దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. కొన్ని సీన్లు, కొన్ని షాట్లు ఇప్పటికీ కూడా టెక్నికల్గా కానీ లేకపోతే ఆ ఎస్థెటిక్స్లో కానీ కొన్ని సీన్స్ అలా గుర్తున్నాయన్నమాట. అంత బాగా తీశారు. అండ్ నీ వరకు మాట్లాడాలంటే ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ హీరోయిజంలోకి నువ్వా, యూఆర్ హెల్ బెంట్ అపాన్ బికమింగ్ ఏ రెగ్యులర్ హీరో, దానిలో అసలు ఇంకా నో సెకండ్ థాట్ దాని గురించి. అసలు నువ్వు ఏ పారాడైమ్లోకి వెళ్ళాలని, ఏ ఫుట్ స్టెప్స్లోకి వెళ్ళాలని, అసలు నీ తాలూకు వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇప్పుడు? నాకు ఎంగేజింగ్ స్టోరీస్ సార్. అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఫార్మాటెడ్ ఫిలిమ్స్. పక్కగా ఇలా ఈ పాటలు ఉండాలి, ఈ ఫైట్లు ఉండాలి, ఇక్కడ కామెడీ. ఐ వాంట్ టు మేక్ స్టోరీ టెల్లింగ్ ఇంట్రెస్టింగ్ సార్. ఈ నెక్స్ట్ అంటే ఎంటర్టైనింగ్ వేలో కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదైనా సరే సార్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ టాపిక్ ఉన్నా చెప్పే విధానం బట్టే అవతల పర్సన్ అటెన్షన్ దొరుకుతుంది మనకి. సో ఐఎమ్ ట్రైంగ్ టు గ్రాప్ దట్ అటెన్షన్. కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చేయాలని సార్. కాన్సెప్ట్ ఫిల్మ్, నాట్ కమర్షియల్. ఐ వాంట్ టు
టేక్ ఏ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని ఎంటర్టైన్ కమర్షియలైజ్ చేసి ఎలాగైనా అంటే అప్పుడు గేమ్ యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు సమ్మర్ కోసం వద్దామని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. సో దిస్ ఈస్ మై కాన్సెప్ట్ బిహైండ్ మేకింగ్ అక్కడమ్మ ఇక్కడమ్మ. మ్మ్. సో నవ్ ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ సంథింగ్, నేను యూత్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను అనుకోండి సార్, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అట్రాక్టివ్గా అటెన్షన్ ఇస్తారు నాకు, నేను ఏం చెప్తే అటెన్షన్ ఇచ్చి వీడేదో చెప్తున్నాడు రా అని అటెన్షన్ ఇస్తారో అలాంటి కాన్సెప్టే తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, బట్ వాజ్ దిస్ జర్నీ టఫర్ ఫర్ యూ, లైక్ ఒక టెలివిజన్ సెలబ్రిటీ స్టేటస్ నుంచి ఒక సెల్యులాయిడ్ మీదకి? ఇట్స్ వెరీ టఫ్ సార్, నిజంగా చాలా టఫ్. వాట్ వాజ్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ప్రదీప్? మెయిన్ ఛాలెంజ్ ఇస్ బిలీఫ్ సిస్టమ్ సార్. బికాజ్ జరుగుతున్న పరిస్థితులు అంటే అక్కడ సిస్టమ్ వేరు, ఇక్కడ సిస్టమ్ వేరు Yes. సార్. బట్ ఏదైనా రెండు చూసే ఆడియన్స్ ఏమైనా కూడా మన ప్రెజెంటేషన్ వల్ల టఫ్గా ఉంటుంది. వాట్ యు మేక్, ఇప్పుడు మనం ఒక సినిమా కథని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి దెర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వాలి. మనల్ని బిలీవ్ చేయాలి వాళ్ళు. ఓకే, ఇది ఇది చేస్తే ఓకేనా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, లేకపోతే దీనికి ఇంత ఖర్చు అవుతుందా, ఇది మళ్ళీ మనం రికవర్ చేయగలమా, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బిలీఫ్ రావాలి. వీటిలన్నిటికీ ముఖ్య కారణం నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనం చెప్పే కథ. మన చేతిలో కాంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా బిలీఫ్ సిస్టమ్ సరౌండ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది బట్ నమ్మకం తక్కువ సార్. నేను మంచి కథ చెప్తే ఇలాంటి కథ ఈ అబ్బాయి చెప్తే చూస్తారు, వర్కౌట్ అవుతుంది. సో అక్కడ బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. మా డిఓపిని తీసుకొచ్చి కథ చెప్తే అన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కథ ఇలా తీస్తామని, సరే అన్న తీద్దాం బాగుంటుంది కదా అని. సో అప్పుడు ఏంటి, ఒక్కసారి వాళ్ళు నమ్మడం మొదలెట్టిన తర్వాత దే ఫాలో ఎ ప్యాటర్న్. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అరే ఈ సినిమాని 10 లైట్లు తండి, మొత్తం ఇలా వేసి ఇలా బౌన్స్ వేద్దాం, ఇలా వేద్దాం, కలర్స్ వేద్దాం అని ఎవరు ఆలోచించలేదు. దీనిని నైట్ ఎఫెక్ట్లో ఎలా తీద్దాం, ఎకనామికల్ ఏం చేస్తే స్మార్ట్ వర్క్ చేయొచ్చు, గుడ్డి దీపంలో ఎలా తీయాలి. సో ఇవన్నిటిని ఏమవుతాయంటే సార్ బిలీఫ్ సిస్టమ్ అది క్రియేట్ చేసుకోవడం టఫ్ సార్. ఫస్ట్ నాకు తెలిసి నేను అది స్టార్టింగ్ స్టేజెస్ మేము ప్రీ ప్రొడక్షన్స్లో బిలీవ్ చేసి డిసైడ్ అయిన పాయింట్ ఫస్ట్ ఏంటంటే అందుకే ఇలాంటి ఒక టీం ఫామ్ అయింది సార్. మా అంత ప్యాషనెట్ పీపుల్ ఎవరున్నారా అని ఎతికాం సార్. రాదర్ దెన్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి లేదు సార్ మనం చేస్తే ఆడుతుంది, మీరు 10 రూపాయలు పెడితే 15 రూపాయలు వస్తాయి, అయితే పెద్ద పెద్ద పేర్లు ఉంటే మనకి బిజినెస్ బాగా అవుతుందని ఏ ఫార్మాట్ మేము ఫాలో అవ్వలేదు సార్. సో వి థాట్ మనల్ని బిలీవ్ చేసే వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చాం. బికాజ్ వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, ఆ హంగర్ కావాలి కదా. సో ఆ హంగర్ని వాళ్ళందరినీ ఒక చోట చేసాం సార్. సో అందుకని నాకు స్టార్టింగ్ టఫ్ అనిపించింది. అందరూ వచ్చేసిన తర్వాత ఇట్ వాజ్ కేక్ వాక్. హంగ్రీ మంకీస్. ఎస్, వెరీ హంగ్రీ మంకీస్. అస్సలు నిద్రపోదు సార్ అసలు. అంటే అది ఎడిట్ సూట్ నుంచి కానీ డిఐల్ నుంచి కానీ కలర్ కరెక్షన్స్ సీజీ ఏం జరుగుతున్నా ఎవ్రీ టైమ్ ఒక క్రియేటివ్ డిస్కషన్ చాలా బాగా జరిగేది. ఎవరు మీకు అసలు బేసిక్గా హూ ఇస్ ది టార్చ్ బ్యారర్ అంటారే, అసలు ఒకళ్ళని ఫాలో అవుతాం, ఒక ప్రొడక్షన్ ఒక ప్రాజెక్టు, ఇట్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ఎ ఫిల్మ్, బట్ ఎనీ ఒక వర్క్ ఏదైనా ఒక ఎక్స్కర్షన్కి వెళ్దాం అనుకున్నా సరే వాడు ఏదో ప్లాన్ చేస్తారా, వాడితో మనం ట్రావెల్ అయిపోతాం, వాడు ఏం చెప్తారు. ఐ థింక్ నితిన్ భరత్ సార్. నితిన్, మై డైరెక్టర్స్ వి ఆల్ గేవ్ దట్ ఫ్రీడమ్ అండ్ వాళ్ళ డెసిషన్ మీద మాకు చాలా నమ్మకం. బికాజ్ వాళ్ళు ఇద్దరు ఆలోచించే విధానం కానీ దాన్ని ఆల్రెడీ వాళ్ళిద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోద్ది సార్. ఏదైనా ఐడియా డైరెక్ట్ త్రో చేయరు, వాళ్ళిద్దరూ డిస్కషన్ జరిగి అది నాంతది, వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్ జరుగుతుంది, ఫైనల్లీ ఒక ప్రోడక్ట్తో వస్తారు ఒక టాపిక్ మీద. ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నామన్నా, ఇది ఇలా అయితే బాగుంటుంది, వాట్ డ్యూ సే, ఇదే మా డిస్కషన్. నేను ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తాను దానికి. ఓకే ఇప్పుడు అరకు లాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ద హోల్ ఫస్ట్ హాఫ్ని షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇట్స్ అ వెరీ టఫ్ కాల్. అవుట్డోర్ షూటింగ్లో ఇంతమంది యాక్టర్స్తో డే అండ్ నైట్ షూట్ చేయాలి అక్కడ, అండ్ ఎకనామికల్లీ అన్ని ప్లేస్మెంట్స్ జరగాలి అక్కడ. సో దెన్ వీ డిసైడెడ్ వాట్ వీ కెన్ డూ. ఓకే మీ ఆప్షన్ చాలా బాగుంది, ఏ టైంలో వెళ్దాం, మనం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వెళ్తే మిస్ట్ ఫాగ్ మనకు ఆ ఫీల్ దొరుకుతుంది, ఈ కలర్ లైటింగ్ ఇవన్నీ దొరుకుతాయి. సో ఈ ప్లానింగ్ జరిగిపోయిన తర్వాత ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వెళ్ళాలంటే ఎలాగా, ఆ టైంలో మనం షూట్ చేయాలంటే ఏంటి పరిస్థితులు ఏంటి. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే, సో బిఫోర్ అక్టోబర్ కమ్స్ మేము దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఎలా చేయొచ్చు, లెక్కకి వెళ్ళినప్పుడు ఏ ఏరియా తీసుకోవచ్చు, సో ప్రొడక్షన్ టీం వెళ్ళినప్పుడు స్టే అంతా ఎక్కడ పెట్టచ్చు, ఇలా ట్రాన్స్పోర్ట్ ఎలా చేసుకోవచ్చు. ఇది రెక్కి ఓ రౌండ్ వేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ డెసిషన్కి మా సపోర్ట్ సరిపోయింది అంతే. ఇంకా సో దే హావ్ బీన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో నా దగ్గరికి వస్తున్నప్పుడే భారీగా అన్న మనం స్విట్జర్లాండ్ వెళ్దాం,
మన ఫస్ట్ సినిమా కదా కొంచెం సరదాలు తీర్చుకుందామని ఏ రోజు లేవు పాపం అసలు. అదే సరదాలు తీర్చుకోవడం మొదలెడితే సరదా తీరిపోతుంది. అది గ్యారంటీ తీరిపోతుంది, Final. తీర్చేస్తారు. తీర్చేస్తారు. అంటే ఈ బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోవడం కానీ, లేకపోతే ప్లాన్డ్ వర్క్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యి దాని తాలూకు మళ్ళీ మీ మీద పడి అలాగెక్కడ అలాంటి లేదు సార్, ఎప్పుడు అసలు జరగలేదు సార్. వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. మేము ఏంటంటే ఇంతమంది యాక్టర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నాము, డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేస్తున్నాము, అవుట్డోర్ చేస్తున్నాము, హైదరాబాద్ చేస్తున్నాం. సో ఎందుకంటే అందరు టీమ్ మెంబర్స్ కలిసి ఫామ్ అయ్యాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాండేటరీ ప్రొడక్షన్ హౌస్కి ఇన్ఫార్మ్ చేయాలి, మీరే ప్రొడక్షన్ హౌస్ అన్ని మీరే. సో మెయిల్ పెట్టాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ఇలా జరగలేదు సార్. ఇది ఇట్ వాజ్ కో ఎగ్జిస్టింగ్, అందరు కలిసి ఇది క్రియేట్ చేసింది కాబట్టి వర్కింగ్ టుగెదర్. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ వెరీ అదో ఎనర్జీ సార్. అది ప్రోడక్ట్ ని ఆ ఎనర్జీస్ టుగెదర్నెస్ ఈజ్ ఎనర్జీ. యా, అందరూ వెరీ టాలెంటెడ్, ఎవ్రీబడి ఆర్ హంగ్రీ టు టెల్ సంథింగ్ వాళ్ళ ఆర్ట్ ఫామ్ ని. మా డైరెక్టర్ ఇప్పుడు నేను ర్యాండమ్లీ నాకు ఆర్ట్ డైరెక్టర్స్ చాలా మంది తెలుసండి, నేను రిక్వెస్ట్ చేసి అడిగి నేను సినిమా తిన్నా. బట్ వెన్ ఐ మెట్ తేజ, ఈజ్ ప్యాషనేట్. అంటే ఏంటంటే ఫ్రేమ్లో కనిపించేది తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నాడు. ఓకే అన్న మీరు బట్టలు వేసేసుకున్నారు ఇదని. మా స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా ఆయన కూర్చుని, అయితే నేను వాల్ కలర్ కొంచెం గ్రీన్ మెయింటైన్ చేస్తాను, మీరు డిఓపి గారు మీకు సటిల్ కలర్స్ అంటున్నారు కదా, నేను బ్యాక్ డ్రాప్స్ అని లేవాడు, ఆ అమ్మాయికి ఈ కలర్ డ్రెస్సెస్ తీసుకుందాం, ఈ కలర్స్. వీ హ్యావ్ మా డిజైనరు, మా ఆర్ట్ డైరెక్టరు, మా డిఓపి కూడా మా డిస్కషన్స్లో ఉన్నారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే అలా జరగబట్టే అంత కంప్లీట్నెస్ ఆ వరల్డ్లోకి మీరు వెళ్తారు. ఎస్, దట్స్ వరల్డ్ బిల్డింగ్ అంటారే, ఆ వరల్డ్ బిల్డింగ్ జరిగింది. పూర్వం రాజ్ కపూర్ గారిని, దేవానంద్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా కెమెరామెన్లు, ఆర్ట్ డైరెక్టర్లు వాళ్ళు సేమ్ టీం, ఎక్కడ అసలు ఒక్కళ్ళు మారిన సందర్భాలు లేవు. ఆ ప్యాటర్న్ చాలా మంచిది. అండ్ కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ థింగ్, ఇప్పుడు నువ్వు యు ఆర్ నాట్ ఎ టీనేజర్ వెన్ యూ ఎంటర్డ్ ది ఫిల్మ్స్. 30 రోజుల్లో ప్రేమించడం అలా తీసుకుంటే కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో అంటే యు ఆర్ స్లైట్లీ ఓల్డర్ దాన్ వాట్ ఏ రెగ్యులర్ సినిమా హీరో షుడ్ బి. ఓకే, ఇక్కడ నీ టార్గెట్స్ ఏంటని నీకు ఎలా? ఓకే, నువ్వు ఇందాక అన్నావు కంటెంట్ ఓరియంటెడ్ అని, బట్ కంటెంట్ ఓరియంటేషన్ కూడా ఒక హీరోయిజం కావాలి. నువ్వు మైల్డ్గా ఉంటావా, వైల్డ్గా ఉంటావా, షౌట్ చేస్తావా, కోర్టులో శివాజీ అరిచినట్టుగా, అసలు అదొక రకమైన హీరోయిజం. అండ్ మన ప్రియదర్శిది అంత సటిల్గా ఉంటుంది, తనదొక హీరోయిజం కోర్టు సినిమాలో. ఇప్పుడు విచ్ ప్యాత్ యూ వాంట్ టు రియల్లీ గో ఆన్ టు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి? ఒక రొమాంటిక్ హీరో, రొమాంటిసిజమా, లేకపోతే యాక్షను? మనకున్నవే తక్కువ జోనర్స్. అంటే నేను ఒకే దాని మీద స్టిక్ అయ్యే ఏజ్కి ఇంకా నేను రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది సార్ నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ డిఫరెంట్ ఫామ్స్లో ఎక్స్పెరిమెంట్ చేయగలిగే స్కోప్ ఉన్న టైం సార్ ఇది. ఎగ్జాక్ట్లీ ఫర్ కమింగ్ 4-5 years అనుకుందాం సార్. ఫర్ సపోజ్ మై డ్రీమ్ ఈజ్ మై వర్క్ ప్లాన్ నేను ఎలా వెళ్దాం అంటే దీస్ 5 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మీ. వాట్ ఐ డిసైడ్, వాట్ ఐ రిజిస్టర్ టు పీపుల్ షుడ్ బి డెలివర్డ్. అదే ఇంకా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ చేసే ఏజ్ కానీ స్పేస్ కానీ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఒక చోటే, బికాస్ అది ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏజ్ ఇస్ నెవర్ నాట్ ఎక్కడ ఉండదు. బట్ ఆ ఏజ్ విల్ డిఫైన్ ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. మరి నేను ఇప్పుడు స్కూల్ పిల్లాడిది లేకపోతే అవి చేయలేను. స్కూల్ అదే అంటే జస్ట్ 10th పాస్ అయిన ఇంటర్ లవ్ స్టోరీస్ నుంచి. బట్ నువ్వు కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా నువ్వు స్లిమ్ అయిపోయి పూర్వం కన్నా కూడా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి ఫిట్ సార్, హెల్దీ అంతే. సో అది ఆటోమేటిక్లీ బయటకి అలాగే చెప్తారులే. లేదు సార్, నిజంగా నేను ఐఎమ్ హ్యాపీ సార్, అంతే. ఐఎమ్ హ్యాపీ, మై హ్యాపీనెస్ ఇస్ గివింగ్ మీ హెల్త్. సో అంతే, అంతకంటే ఏం లేదు. బికాస్ మీరు ఇందాక అన్నట్టు నేను ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి, నేను యాక్షన్ బ్యాక్ చేయాలి, సో నేను బాడీ బిల్డ్ చేసి 6 ప్యాక్ చేసి రెడీగా ఉండాలి ఎప్పుడైనా. సో ఒక సినిమాకి అవసరమైతే ఒక సినిమాకి చేయాలి, కానీ అది రెడీ ఉంది కదా అని అన్నీ అలాంటి కథలు తీసుకోకూడదు. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యడం వేరు, రెడీ అయిపోయి ఇప్పుడు రండి నేను రెడీగా ఉన్నాను నాకు ఇలాంటివే కావాలని కూర్చోవడం వేరు. సో
ఐ డోంట్ వాంట్ టు గెట్ రెడీ ఫర్ అప్కమింగ్ ఫిలిమ్స్. ఐ వాంట్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం. యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ఓకే. అంటే ఇప్పుడు ఆ, మహేష్ బాబు గారు ముందు ఆయన మిమ్మల్ని ప్రమోట్ చేశారు. నెక్స్ట్ ఏమో పెద్ది మెగా పవర్ స్టార్ ఎస్ సార్. రామ్ చరణ్ గారు సపోర్ట్ చేసి అసలు ఈస్ గివెన్ ఏ వెరీ వెరీ హ్యూజ్ డ్యూరేషన్ ఫర్ యూ. ఎస్ సార్. ఒక ఫిల్మ్ మీద ఆయన మీద తీసేశారు మీరు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ యా. కదా. ఎస్ సార్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ ప్రదీప్? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సార్. చరణ్ గారు అప్పుడప్పుడు అడపదడప కలుస్తూ ఉంటాను నేను. ఎప్పుడు కుదిరినా వెళ్ళి కలుస్తూ ఉంటాం. వీ హ్యావ్ ఎ నైస్ బాండింగ్. ఆయన చూపించే లవ్ అంతా ఆయనకి చాలా ఇష్టం సార్. స్టార్టింగ్ స్టేజెస్ నుంచి నా టీవీ షోస్ ఫాలో అయ్యారు ఆయన. ఓ సో హీ ఆల్వేస్ ఏ యూనిక్ స్టైల్. అది అంటే రేర్గా వస్తారు ఒకళ్ళు, వాళ్ళ మార్క్ ఉంటుంది కదా. నేను ఎక్కడున్నా ఇంట్లో మా అమ్మ టీవీ చూస్తున్నా వినిపిస్తే నువ్వని తెలిసిపోతుంది నాకు. సో చాలా స్ట్రాంగ్గా ఫాలో అయ్యారు సార్. అన్నీ ఇష్టం ఆయనకి. సో పెద్ద షూటింగ్కి వెళ్ళడం జరిగింది. నేను పెద్ద షూటింగ్కి వెళ్ళి చరణ్ని కలవడం జరిగింది. సో ఐ స్పెండ్ వన్ హోల్ డే విత్ హిమ్ పెద్ద షూటింగ్లో త్రూ అవుట్. ఫెంటాస్టిక్ విజువల్స్. అసలు ఆ మేకింగ్ స్టైల్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ విల్ బి అ హ్యూజ్ సెన్సేషన్ సార్. ఎస్ ఎస్. అసలు వాళ్ళు తీసుకుంటున్న కేర్ కానీ అంటే ఆ సినిమాని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు సార్. కమర్షియల్స్ అంటే గ్లోబల్ స్టార్ హీస్. సో గ్లోబల్ స్టార్ని అలాగే ప్రజెంట్ చేస్తారు అని అనిపించింది. సో ఈ అన్ని డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, సినిమా ఇలా జరుగుతుంది అన్న, ఇట్లా చేసాము అని ట్రైలర్ చూడడము, సినిమా లైన్ కొంచెం డిస్కస్ చేయడము. ఐ థింక్ ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా సరదాగా ఉంది. యు ఆర్ వెరీ లక్కీ ఆయన అని అంటారట. అంటే నువ్వు చెప్తే వినే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి నువ్వు ఏం చెప్దాం అనుకున్నావో చాలా బాగా చెప్తున్నావు. అంటే మంచి లైన్ తీసుకొని చెప్తున్నావు. ఈ కరెంట్ వరల్డ్, స్ట్రెస్ వరల్డ్, ఇంత హెవీ యాక్షన్ ప్యాక్డ్, మీరు అన్నట్టు హై ఆక్టెన్ ఫిలిమ్స్ మధ్యలో ఇట్స్ కూలెస్ట్ రిలీఫ్ ఈ కథ నాకు అన్నారు ఆయన. సో అంటే అన్న ఇట్లా మీ ద్వారా నేను ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను దట్ ఇది అన్నప్పుడు అఫ్ కోర్స్ ప్రదీప్ నేను ప్రీ రిలీజ్ గెస్ట్గా కానీ ఇట్లా అన్నిటికంటే ఐ స్పెండ్ టైం, మనం సరదాగా ఒక ప్రమోషనల్ వీడియో చేద్దామా అని అడిగాను. ఏం చేయగలను చెప్పు, నేను ఏం చేద్దాం నీకు, నాకు ఇక్కడ ఏం చేయాలి, నేను వాట్ కెన్ ఐ డూ అని అడగడం. ఐ థింక్ నాకు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సెంటెన్సెస్ ఆ సౌండ్ చెవులో. హీ సమ్వేర్ ఎల్స్ సార్. హీస్ అ గ్లోబల్ స్టార్, హీస్ మెగా పవర్ స్టార్. హీస్ అలాంటి వ్యక్తి ఈ సినిమాని అంటే మాకు అనిపించింది ఏంటంటే సినిమా వీటిలన్నిటికీ అతీతంగా ఆయనకున్న ప్రేమ. సో దట్ కమ్స్ అవుట్. నేను చేస్తున్న వర్క్ మీద కూడా షిఫ్ట్ అయింది. అరే భలే ఎలా ఎంచుకున్నావు, నేను ఏం చేద్దాం, నువ్వు చెప్పు ఏం ఆయన ఇదే సెంటెన్స్ అంటే ఏం కావాలి, ఏం చేద్దాం, ఎనీథింగ్ టెల్ మీ ప్రదీప్ అన్న. సరే వీడియో విషెస్ కానీ వీడియో బయట కానీ ఏమైనా ప్లాన్ చేద్దాం. డన్ సార్ అని. సరే పని చేయండి, మీరు ప్రమోషన్స్ అన్నీ చాలా సరదాగా చేస్తున్నారు కదా, నాకు కూడా ఒక కాన్సెప్ట్ అని చెప్పండి, ప్లాన్ చేద్దాం. ఇమ్మీడియట్ అసలు ఇంకా మా బుర్రలన్నీ బయటికి తీసుకొచ్చి మావి దెన్ వి మేడ్ దట్ స్కిట్. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసాము. దెన్ ఇమీడియట్ సత్యాన్ని అడగడం, సత్య ఇలా వెళ్ళాను, రైట్ డార్లింగ్ చేద్దాం మనం అని. సో ఆయన షూట్ బిజీలో ఉన్నారు. షూట్ తర్వాత ఆయనకి ఇంకో 2-3 అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆ రోజు. అవన్నీ ఫినిష్ చేసుకుని మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ప్రెషర్ పెట్టలేము సార్, అడగలేం కదా ఒకసారి. బట్ ఆయన ఫోన్ చేసి ప్రదీప్ నేను ఇంటికి రీచ్ అవుతాను, ఇంటికి రీచ్ అయిన తర్వాత ఐ లెట్ యూను, ఇంటికి వచ్చేసేయండి అన్న. ఇంకా గాల్లో ఉన్నాం మేమంతా. సార్ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పగానే ఇంకా డైరెక్ట్ ఇన్సూరెన్స్ దొరికింది కదా సార్. అవును. ఇప్పుడు టీం ద్వారా నుంచో మేనేజ్మెంట్ తరఫు నుంచో వెయిటింగ్లో ఉన్నాం అనుకోండి, సార్ని అడిగారా, సార్ ఏమన్నారు, చేయొచ్చా అని అడుగుతూ ఉండాలి. బట్ ఇది డైరెక్ట్ ఆయన చరణ్ గారు ఓపెన్ చెక్ ఇచ్చారు, ఫోన్ చేసి డల్లింగ్ నేను ఇట్లా వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నాను, షూట్ లేట్ అయింది, నేను కొంచెం ఫ్రెష్ అవగానే లెట్ను వచ్చేసేయండి ఇంటికి, ఈ లోపల మీరు రెడీగా వచ్చేసేయండి. అండ్ ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంటికి వెళ్ళిన ఒక 15 గంట 20 నిమిషాలకి ఫోన్ వచ్చింది నాకు, ప్రదీప్ బయలుదేరిపో వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత సార్ ఇంకా మా వాళ్ళు సెటప్ ఇదంతా చూస్తున్నారు ఇల్లు ప్లేస్. వీ స్పెంట్ అ బ్యూటిఫుల్ టైమ్ విత్ హెమ్. క్లింకర గారు అందరూ ఉన్నారు. సో ఆయన అంత చక్కగా కూర్చోబెట్టి మాట్లాడడం, కబుర్లు, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, బయట ఏం జరుగుతుంది, ప్రమోషన్ స్ట్రాంగ్ ఉన్నాయి, అందరికీ తెలిసింది సినిమా,
ఇలా అన్ని కబుర్లు చెప్పి ఆయన గురించి చెప్పి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ట్రిప్ వెళ్తున్నారు, మ్యారేజ్, అన్ని విషయాలు మాట్లాడుతుంటే అంతే ఐ థింక్ సమ్వేర్ ద బాండింగ్ కేమ్ అవుట్ సార్. రాదర్ దాన్ నేను వెళ్ళడం, చరణ్ గారు మా సినిమాని ప్రమోట్ చేయడం అని అడగడం వేరు. it naturally happened. దట్ బాండింగ్ కేమ్ అవుట్ అండ్ దట్ లవ్ వాట్ హీ హ్యాస్, నా మీద ఏదైతే ఆయనకి ఆ ప్రేమ ఉందో అది ఈ వీడియో ద్వారా బయటకు వచ్చింది. Yes. దట్ ఇంపార్టెన్స్ వాట్ హీ గేవ్. అండ్ దాని తర్వాత షూట్ చేసినప్పుడు ఇది ఓకేనా, మళ్ళీ చేద్దామా, బాగానే వచ్చిందా, చూసుకోండి మీకు ఓకే కదా, వర్కౌట్ అవుద్దా ప్రదీప్, బాగానే వచ్చిందా, ఇది అడగడం, ఈ కన్సర్న్ చేయడం చాలా రేర్ సార్. Yes. ఇట్స్ అ రేర్ క్వాలిటీ, ఇట్స్ అ గోల్డెన్ క్వాలిటీ. ఎస్, అది చిరంజీవి గారికి ఉన్న క్వాలిటీ. బ్లడ్ అనేది. ఎస్, ఎందుకంటే చిరంజీవి గారు ఎంతమందిని ఎంకరేజ్ చేస్తారు. ఒక సినిమా రిలీజ్ అయ్యి చిన్న టీమ్స్ బాగా చేస్తే పిలిచి ఇంటికి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసి ప్యూర్ గోల్డ్ సార్. ఎస్, రామ్ చరణ్ హ్యాస్ దట్ లెగసీ. ఎస్, he is endowed with such a great legacy, which చిరంజీవి గారు కాన్స్టిట్యూటెడ్ ఇన్ హిజ్ లైఫ్. దట్స్ అంటే పైగా అప్పుడే పెద్ద గ్లింప్స్ రిలీజ్ అయింది 3 days తర్వాత ఇమ్మీడియట్గా ఇది అసలు ఒక్కసారి ఇది ఎలా లేచిందంటే ఒక పక్కన పెద్ద దాంతో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా కాలింగ్ బెల్ కొట్టి మేము వస్తున్నాం అని చెప్పేసింది సార్. దట్స్ గ్రేట్ స్ట్రోక్. ఆయన ఇచ్చిన పవర్ఫుల్ స్ట్రోక్. హనుమంతుడు వస్తారు కదా సార్, ఇట్లా టక్కన లేపి తీసుకెళ్ళినట్టు. ఆయన ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు రామ్ చరణ్ గారు. అండ్ ఇంకా మాట్లాడడానికి ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్కి వచ్చాక ఇలాంటి మూమెంట్స్, అంటే ఇంత మంచి మూమెంట్స్ నీ లైఫ్లో, ఓకే ఫాదర్తో మదర్తో షేర్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, బట్ బెటర్ ఆఫ్తో చేసుకున్న షేరింగ్ కానీ లేకపోతే బెటర్ ఆఫ్ చేసుకునే షేరింగ్ కానీ అది సంథింగ్ వెరీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అది ఆర్ యూ నాట్ మిస్సింగ్ దట్? నాట్ మిస్సింగ్ సార్, ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో దట్ వెయిటింగ్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఆ వెయిటింగ్ నాలో ఎనర్జీని పెంచుతుంది. అంటే ఆశ ఉంటుంది కదా, ఓకే ఐ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్, ఓకే నవ్ సంపూర్ణంగా పూర్తిగా హౌ ఐ ఎంజాయిడ్ మై స్కూల్ లైఫ్, హౌ ఐ ఎంజాయిడ్ మై కాలేజ్ లైఫ్, హౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్ లైఫ్. సో డెఫినెట్లీ విత్ మై పార్ట్నర్ లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో నా లైఫ్లో బెటర్ ఫ్యూచర్, బెటర్ ఆఫ్. యా, సో ఐఎమ్ యాంటిసిపేటింగ్, ఐఎమ్ ఎక్సైటెడ్. సో దట్ డెఫినెట్లీ ఇది ఎలా అయితే బాగుందో ఈ జర్నీ, అది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. నథింగ్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్. నథింగ్ హ్యాస్ ఇనిషియేటెడ్. సో ఈ ప్రస్తుతానికి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయే నా వైఫ్, నా గర్ల్ ఫ్రెండ్. ఆ సినిమా ఇట్స్ కానీ వెరీ డిఫికల్ట్ కదా ప్రదీప్, being in such a limelight in media, to be yourself, నాకు నేనే మీకు మీరే అన్నట్టుగా ఉండడం కూడా చాలా కష్టం. నథింగ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్. ఐ లవ్ యూ నిన్ను చెప్పేవాళ్ళు కానీ లేకపోతే నువ్వు చెప్పేవాళ్ళు కానీ, ఇట్ ఈస్ వెరీ వాట్ యు కాల్, ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ బీయింగ్ నీలాగా లైమ్ లైట్లో ఉన్న కుర్రాడు. అండ్ పైగా మొత్తం అంతా డైమెన్షన్స్ అన్ని మార్చేసి నువ్వా నేనా అన్నట్టుగా తయారై బస్తీ మీద సవాల్ అన్నట్టుగా నిలబడ్డావు నువ్వు ఇప్పుడు. లేదు అంటే అన్బిలీవబుల్, ఇన్క్రెడిబుల్ థింగ్ అది. నువ్వు దాచేస్తుండాలి లేకపోతే సంథింగ్ దాచేది లేదు సార్. బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ లక్కీ, ఐఎమ్ బిజీ, సో ఐ వాజ్ మోర్ ఆన్ టు వర్క్. అండ్ నేను వన్స్ వర్క్ అవుట్ అయిన తర్వాత పర్సనల్ లైఫ్ ఎప్పుడు పర్సనల్ లైఫ్గానే ఉంచుకున్నాను, ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు ప్రొఫెషనల్గా ఉంచుకున్నాను. నేను రెండు ఎప్పుడు కలపలేదు సార్, నేను ఇప్పటికీ కలపలేదు నేను. సో లేకపోతే నాకు ప్రొఫెషనల్ లైఫ్లో ఎనర్జీ ఉండదు సార్. మొత్తం అదే ఉంటే ఇదే రెండిట్లో ఒకటి బోర్ కొడుతుంది. సో పర్సనల్ లైఫ్ ఎగ్జైటింగ్గా ఉండాలి అంటే ప్రొఫెషనల్ లైఫ్ అందులోకి వెళ్ళకూడదు. అవును, రెండు సెపరేట్గా లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఇంత పెద్ద స్టార్స్ అందరూ ఎట్లా మేనేజ్ చేస్తారు? అంతే కదా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ అండ్ ఐఎమ్ హ్యాపీ హౌ ఐ యామ్. అండ్ వి ఆర్ నాట్ హ్యాపీ ఫర్ వాట్ యు ఆర్ నాట్ డూయింగ్. సూన్ యు విల్ బి హ్యాపీ సార్. గుడ్. అన్ని మంచి పనులు జరుగుతాయి లైన్లో. అదేలే. ఫాదర్ మదర్ చాలా హ్యాపీయా? ఎందుకంటే నువ్వే కదా ఏదో ఇంటర్వ్యూలో చెప్పావు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన ఇంట్లో రంగేసుకున్నదే లేదురా నాయన ఎవరును, నువ్వేమిట్రా నాయన అని ఇంట్లో అన్నారని అసలు ఇటు వస్తా అన్నప్పుడు కూడా షాక్ అవుతారు కదా. కదా. బట్
మిడిల్ క్లాస్ లైఫ్ సెటిల్మెంట్ కోరుకుంటారు కదా, డెఫినెట్లీ. అది నువ్వు వాళ్ళని భయపెట్టావా ఏ టైంలోనైనా? లేదు సార్, వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి భయం చూసాను కదా. అలవాటు అయిపోయింది. వాళ్ళకి అలవాటు అయిపోయింది, వీడు తిన్న ఉండడు ఎలా, వీడు కోతే ఎలాగో భయం So, అలవాటు. వాళ్ళే అడ్జస్ట్ అయిపోయారు సార్. అదే అర్థం. నిన్న కూడా మా బాబాయ్లు పిన్నిలు అత్తలు అందరూ సినిమా చూసి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు కదా. సో అందరూ ఆల్రెడీ నిన్ను అందరూ చూసేసారు. చూసి వాళ్ళందరూ చెప్పడం, వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళకి ఎలా నచ్చిన సినిమా, అందరికీ సర్ప్రైజ్ సార్. ఈ సినిమా ఎవరు ఇంత ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, యూజువల్లీ మనవాడి సినిమా వస్తుంది, ఓకే చూద్దాం సరదాగా ఉంటుంది, అంతే. పర్లేదులే చూడదగిన సినిమా అయి ఉంటుంది అని అనుకుంటారు. చుట్టాలని కాదు, ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీస్ మీ కూడా. ప్రాబ్లం ఏంటంటే మీ అత్తలు, మీ మామయ్యలు, మీ బాబాయ్లు, మీ పిన్నులు కాదు, అసలు యు ఆర్ మోర్ ఇంటూ మోర్ ఫ్యామిలీస్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. నాది పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం, జగమంత కుటుంబం అన్నది అని పాటలాగా. ఎస్ సార్. అండ్ సో ఇంతమంది తాలూకా దృష్టి, కళ్ళు, ఏకాగ్రత, అటెన్షన్ అన్నీ నీ మీద ఉన్నాయి. అన్నీ సార్. అంటే మన ప్రదీప్ ఏం చేస్తాడు ఎలాగని. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా థియేటర్కి అలాంటి ఒక దీనిలోనే వెళ్ళా. అసలు ఇంత కష్టపడి చేసాడు సినిమా, అసలు ఎలా ఉందో ఏంటో, అంత ఎక్స్పెరిమెంటల్గా ఉంది. ఓ పక్కనేమో రామ్ చరణ్ గారు అసలు దుమ్ము లేపేశాడు ఆయన. ఇదంతా అనుకుని వెళ్ళేసరికి అసలు సచ్ ఎ హిలేరియస్ డ్రామా విత్ ఫెంటాస్టిక్ ఈస్థెటిక్స్. ఆ సీన్ ఇప్పటికీ మర్చిపోను. మీరు మేడ మీద ఇద్దరు మాట్లాడుకుంటుంటే అమ్మాయి జరిగి వెళ్ళిపోతుంటుంది చూడు ఒక సీన్, ఎంత బాగుందో నిజంగా. పోయిటరీ, షీర్ పోయిటరీ. అండ్ నీ టేస్ట్ అను, లేకపోతే నీ తాలూకా యాటిట్యూడ్ అను, వాట్ ఎవర్ సినిమా అంటే, లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్ మీద నీకుండే ఇమోషనల్ కనెక్ట్, అది నిన్ను చాలా హైట్స్కి తీసుకెళ్ళాలని, నువ్వు అనుకున్న, ఆలోచించుకుంటున్నవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పళ్ళు నీకు ఒళ్ళో పెట్టాలని థ్యాంక్ యూ సార్ కోరుకుంటూ, నీ సూపర్ స్టార్డమ్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా రైజ్ అవ్వాలి అని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అండ్ మా తరఫున కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నాం ప్రదీప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మన ప్రదీప్ అని ఎందుకన్నానంటే, ఆయన ఈజ్ నెవర్ సెపరేట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్, ఈజ్ ఆల్వేస్ అమాంగెస్ట్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబంలో తను కూడా ఒక సభ్యుడిగానే దాదాపుగా 15 ఏళ్ళుగా టెలివిజన్తో పాటు మనతో పాటు మిక్స్ అయిపోయాడు లైఫ్లో. కాబట్టి తన సక్సెస్ని మనం అందరం ఎంజాయ్ చేయగలిగేది. అండ్ తను ఎప్పుడూ సక్సెస్ కావాలని కోరుకునే ఒక పర్సనాలిటీ ప్రదీప్. కాబట్టి గాడ్ బ్లెస్ హిమ్ విత్ లాట్ మెనీ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్ ఇన్ హిస్ కెరీర్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.